రైతులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వీటి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకు అంటే రైతులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా యూరియా దొరక, ఎరువులు దొరక లైన్లలో ఉండి ఎంత కష్టపడుతున్నారో రైతులు మనం చూస్తున్నాము. ఇంకొక పక్కన పండిన పంటకు ధర లేక ఉల్లి కానీ, మిరప కానీ, పొగాకు కానీ, పత్తి కానీ ఏ పంటకి కూడా ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కనిపించలేదు. ఎంతసేపు మేమన్నీ సరిగా ఇస్తున్నాము, సరిగ్గా చేస్తున్నాము అంటారు. మరి ఇవన్నీ సరిగ్గా చేస్తే ఈ రోజు లక్షల మంది రైతులు రోడ్ల మీదకి రారు. మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించరు. అది అర్థం చేసుకోవాలని మరి కూటమి ప్రభుత్వానికి ఇవాళ తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క దగ్గర వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి క్రమం తప్పకుండా ఎన్ని కష్టాలు ఉన్నా, కరోనా లాంటి మహమ్మారి కష్టాలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి సమయానికి రైతుకి ఆర్థిక సహాయం చేశారు. అంతేకాకుండా బీమా చేశారు. ప్రతి పంట, ఒకవేళ ఏదైనా పంట మార్కెట్ లో ధర లేకపోతే దాన్ని కొని ప్రభుత్వమే కొని వాళ్ళని ఆదుకున్నారు. ఈ రోజు ఇవన్నీ ఎక్కడ పోయాయి? ప్రతి రైతు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నాడు. మంచి ప్రభుత్వాన్ని వదులుకున్నాము, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ముఖ్యమంత్రిని వదులుకున్నాము ఈ రోజు అని ఎంత బాధపడుతున్నారు. ఈ రోజులు రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు నాయుడు గారు కదిలి ముందుకు రావాలి. యూరియా, ఎరువులు అన్ని ఇస్తూ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, అలాగే నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు ఆ విధంగా ఈరోజు జరుగుతూ ఉందని కూడా మనం అంతా చూస్తా ఉన్నాం. రైతులు క్యూ లైన్ లో నిలబడి వాళ్ళ పత్రులు ఏ విధంగా ఉన్నాయని కూడా చూస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతుల పరంగా కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉండదు. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఎవరికి న్యాయం చేసే పరిస్థితి లేదని చెప్పి ఈరోజు ఈ విధంగా ఈరోజు ఇంత ఎన్ని కష్టాలు పడతా ఉంటే రైతుల గురించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఎమ్మెల్యే కానీ, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ స్పందించడం. ఎంతసేపు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఆదోని జిల్లా కావాలా, కావాల్సిందే కరెక్టే, మండలాలు కావాలా, అవి ఎప్పుడో జరిగిపోతాయి. రైతుల పరంగా యూరియా ఎందుకు లేదని చెప్పేసి ఆలోచించా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అదే వలసలు పోతా ఉంటే ఏమంటారంటే, అదే మా లోకల్ ఎమ్మెల్యే ఏమంటారంటే రైతులు పశువులు ఎక్కడ గ్రాస్ కనపడితే, ఎప్పుడు పచ్చగా కనపడితే అది పోతా ఉన్నట్లుగా మన రైతుల్ని అవమానపరిచే విధంగా రైతులు కూడా వాళ్ళ పశువులతో పోల్చి వాళ్ళంతా కూడా వలసలు పోతామని చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నారు. కానీ రైతులకు ఏం కావాలా? ఏ విధంగా రైతులు ఉన్నారు? రైతులకు ఎరువులు ఉన్నాయా లేదా? రైతులకి ఇన్సూరెన్స్ కట్టారా లేదా? రైతులకి వచ్చిన పంట గిట్టుబాటు జరుగుతుందా లేదా? రైతుల పరంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారా లేదా అనే ఆలోచన లేదు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు, ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినాయి, పంట నష్టపోతా ఉంది, పత్తి పంట కూడా నష్టపోతా ఉంది. ఆ నష్టపోయే పంట పరిహారానికి మీరంతా కూడా ముందు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పి మీరంతా కూడా ఆ పంట నష్టపరిహారం చెల్లించే విధంగా కూడా లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా వాళ్ళకి అందించే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే నిజంగా రైతుల్లో ఎంత ఉత్సాహం ఉందంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతులు చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో కూడా మన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అయితే వేణుకమ్మ గారు, అదే కేశరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు, అదే కాకుండా మంత్రాలయం బాలారెడ్డి గారి తరఫున పురుషోత్తమ రెడ్డి గారు, తర్వాత రవిచంద్ర రెడ్డి గారు, ప్రదీప్ రెడ్డి గారు రావడం జరిగిందని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా వాళ్ళ తరఫున కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదున్నా ఇక్కడ రిప్రజెంటేషన్స్ ఇస్తే సబ్ కలెక్టర్ లేదు.
ఎంత అవమానంగా ఈరోజు ప్రజలను అవమానపరుస్తా ఉన్నారంటే ఆ విధంగా అవమానపరుస్తా ఉన్నారు. ఏదున్నా కూడా రాష్ట్రంలో ఈ రైతు పోరు జరగరాదనే వాడికి ఎంతసేపున్నా రైతు పోరు జరగరాదు, రైతు పోరు జరగకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ అది కుదరలే. ఎందుకంటే రైతులు కదులు దక్కినాక ఎవరు ఆపే పరిస్థితి లేదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రతి వారు కూడా ఆలోచన చేయాల. ఈ గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా రైతులకి అన్యాయం చేస్తా ఉందని కూడా ఆలోచించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా ఏ విధంగా రాష్ట్రంలోన ఎక్కడెక్కడైతే పంట రైతులు గిట్టుబాటు ధర లేదో, రైతుల పరంగా చీనికాయ పంట లేదో, మామిడికాయల ధర లేదో అన్ని చోట్ల తిరుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతా ఉంది, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించకపోతా ఉన్నారు అన్ని చోట్ల కూడా బ్రహ్మదత్తం ప్రజలుతామని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఇది చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఏ విధంగా కూడా ఏదైనా జరగనీయాలని చెప్పి ఆలోచన ఆంక్షలు విధిస్తారు. ఎందుకంటే ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ప్రజల పరంగా రైతుల పరంగా కార్యక్రమం పెట్టినప్పుడు దాన్ని అన్ని విధాలుగా సహకరిస్తూ ముందుకు పోతే ఎలాంటి సమస్య ఉండదు. అదే కాకుండా ఇప్పుడు చెప్తా ఉన్నారు ఈ రోజు ఖచ్చితంగా మన రైతుల మీద మన మీద కేసులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి ఈ కార్యక్రమం జరిగేది ఇష్టం లేదు. గ్యారెంటీగా ఎవరు భయపడే పని లేదు, రైతులు కేసులు పెట్టినా భయపడే పరిస్థితి లేదు. ఏదున్నా కూడా అంత ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎన్ని కేసులు అయినా కూడా భయపడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేవారు కూడా ఎవరు నిద్రపోరని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటేనే రైతులు బాగుంటారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేకపోతే ఈ విధంగా చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు. ఏదన్నా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అందరూ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేవారు కూడా పోరాటాలు చేస్తూ ఉండాలా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఏదైనా కార్యక్రమాలు ద్వారా పెద్దలు అందరూ వచ్చినటువంటి వారు కూడా రైతులకు పేరు పేరు నేను అనుభవపోతున్నాను తెలియజేస్తాను. నమస్కారం.